ప్రయోజనం ఉండదని నేను కూడా చెప్పనండి. ప్రయోజనం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు కుటుంబరావు గారు, దినకర్ గారు చెప్పినంత సీన్ అయితే లేదండి. ఎందుకంటే అమరావతికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా అది అర్బన్ డెవలప్మెంట్ దాని కింద ఎందుకంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలు అడుగుతాయనేదే అవాస్తవం అండి. ఎందుకు అడుగుతాయి అనేక రాష్ట్రాలు? విభజన చేసిన రాష్ట్రం ఇది, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రము. కాబట్టి దీనికి ఇవ్వడానికి మిగతా రాష్ట్రాలు అడుగుతాయని పోటీ పెట్టడం అంటే బాధ్యతను తప్పించుకోవడం, లేదా మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొని రావడం. కాబట్టి స్ట్రైట్ వే మనం రాజధాని కట్టించాలా, బాధ్యత మాకుంది, మేము గ్రాంట్ గా ఇస్తున్నామనంటే అప్రిషియేట్ ఎవరైనా చేయాల్సిందే. ఎందుకంటే అమరావతికి నిధులు రావటం చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నువ్వు మల్టీలాటరల్ ఏజెన్సీ నుంచి ఇప్పిస్తావా, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తావా, ఇంకా కొత్త బ్యాంక్ లేదంటే దాని నుంచి ఇప్పిస్తావా, ఏదైనా డబ్బు కావాలా? మొదటి నుంచి చూస్తున్నాం ఈ ప్రభుత్వం యొక్క విధానం. కాబట్టి డబ్బు వచ్చింది చాలు. నేను చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నాం మనం? రాష్ట్రాన్ని అప్పులు గుప్పగా చేసినాడు. మళ్ళా వరల్డ్ బ్యాంక్ ఆ భారం నెత్తి మీద పడితే ఎవరు మోయాలి దాన్ని? రాష్ట్రం అంతా మోయాల. కాబట్టి అమరావతికి డబ్బు రావడం అనేటువంటి అంశం వరకు అది మనకు మెరుగ్గా కనపడినా, గ్రాంట్ గా కాకుండా మల్టీలాటరల్ ఏజెన్సీ అనే మెలికనే రాష్ట్రానికి ఇబ్బందికరమైంది, అది నష్టం చేసేది. రెండవది పోలవరం. ఇప్పుడు దినకర్ గారు చెప్పాలి మరి, ఆర్ఆర్ ప్యాకేజీ మొత్తం నిర్వాసితుల యొక్క సమస్య మాది అని ఒక్క మాట కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదు. కేంద్రం బాధ్యత కదా ఈ ప్రాజెక్టు, కేంద్రమే మొత్తం చూసుకుంటుంది అన్నారు కదా. మొత్తం ప్యాకేజీ కూడా దాంట్లో ఉండాలి కదా. వాళ్ళు చెప్పారు, శ్రీహరి గారు వాళ్ళు చెప్పారు, ప్రాజెక్ట్ కూడా మా బాధ్యత, నిర్వాసితులు మా సమస్య కాదన్నారు. గతంలో ప్రభుత్వం అంగీకరించింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి నిర్వాసితుల్ని గాలికి వదిలేసి మేము ప్రాజెక్టు కడతామంటే అది న్యాయం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు నిన్ననే మన ఎవరండి మినిస్టర్ రామానాయుడు గారు ఇన్ని వేల కోట్లు కావాలన్నాడు. ఏమన్నా స్పందించారు దాని మీద? ఇంత అమౌంట్ ఇస్తామని. కాబట్టి పోలవరం మా బాధ్యత సంతోషమే, కానీ డబ్బులు ఇవ్వకుండా బాధ్యత అంటే ఏం ఉపయోగం? అది ఒకటి. రెండవది విశాఖ స్టీల్ ప్లాంట్. మొన్న కుమారస్వామి గారు వచ్చారు, మేము గతం కంటే చాలా గొప్పగా దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తా ఉన్నారు. చాలా మంచి మాట. కానీ ఆచరణలో ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ గ్రాంట్ 63 కోట్లు తగ్గించారు. అది ఎట్లా న్యాయం అవుతుంది? ముందే అది క్రైసిస్ లో ఉంది, గనులు కేటాయించాలంటున్నాము. ఒక చల్లని వార్త, మేము గనులు కేటాయిస్తాము, దాన్ని ఆదుకుంటామని కూడా లేదు అక్కడ. ఉండే అలొకేషన్ లోనే 63 కోట్లు తగ్గించారు. అంటే దాన్ని క్రమంగా దాన్ని సమాజ వైపు తీసుకొని పోతున్నారు. అట్లాగే విశాఖ పోర్ట్ యొక్క అలొకేషన్ తగ్గించినారు. దాన్ని నష్టాలు పాలు చేస్తే అదానికి ఈజీ అవుతుంది. గంగవరం తీసుకున్నాడు, ఆ విశాఖ పోర్ట్ తీసుకుంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనం ఏదో ఇన్ని వేల కోట్లు అప్పిస్తారు, అన్ని వేల కోట్లు